మామిడిపల్లి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ చాకాలి మాధురి నరసింహులు అన్నారు. మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో ఆమె మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. వర్షాకాలం రాబోతున్న సందర్భంగా గ్రామంలో దోమలు క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే గ్రామస్తులు చెత్తను ఆరుబయట పారబోయొద్దన్నారు. గ్రామస్తులందరూ తమ ఇళ్ల వద్దనే తడి పొడి చెత్తను వేర్చేసి పంచాయతీకి అందించాలని కోరారు. అనంతరం ఆ గ్రామ కార్యదర్శి శ్రీధర్ స్వామి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని జిల్లా స్థాయిలో మామిడిపల్లి గ్రామాన్ని నిలబెట్టాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధురి నరసింహులు, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ స్వామి, గ్రామస్తులు, మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. చెడిపోయిన కోసేసిన ఆకుకూరలు కానీ మిగిలిపోయిన ఖరాబ్ అయిన అవన్నీ ఒక తడి చెత్తలు అనేవి అన్ని అందులో వేయాలి. పొడి చెత్తలు అంటే మనం కాయడాలు, ప్లాస్టిక్ కాయడాలు. పొడి చెత్త వేయడం వల్ల పొడి చెత్తను సపరేట్ చేసి. అందరికీ నమస్కారం, సభకు నమస్కారం అండి. పేరు నాకు అందరికి పేర్లు పెట్టి చెప్పకుండా ఈరోజు గ్రామ సభ మనము గతంలో తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాన్ని చేపట్టి మనము ముందుకు తీసుకెళ్లి సక్సెస్ అయినాం. అదేవిధంగా ప్రభుత్వం ఇంకా 2 చెత్తలను యాడ్ చేసింది. శానిటరీ చెత్త అని చెప్పేసి, ప్రత్యేక చెత్త అని చెప్పేసి. శానిటరీ చెత్త అనేది రెడ్ బిన్ లో మనం సేకరిస్తాం. ప్రత్యేక చెత్త అనేది బ్లాక్ బిన్. ఈ 2 యాడ్ అయినాయి. గతంలో మీ అందరికి తెలిసి ఉంటది, ఒకటి గ్రీన్ది ఒకటి బ్లూది అందరికి ఇచ్చారు కదా, ప్రతి ఇంటికి ఇచ్చారు. అయితే ఈసారి కూడా మనము పాలకవర్గంతో చర్చించి గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారితో అందరితో మాట్లాడి ఇంకా 2 డబ్బాలు కూడా గవర్నమెంట్ ఒకవేళ మనకి ఇవ్వమంటే వాటిని కూడా ప్రతి ఇంటికి ఇచ్చి 4 రకాల చెత్తను తీసుకుంటాం. అయితే గతంలో మనం ఈ 2 టిన్స్లలో ఏ విధంగా అయితే సేకరించామో అట్టి అనుభవం మన వివో గారు చెప్తారు. అదే విధంగా అదే మోటివేషన్ తోని మిగతా 2 రెడ్ టిన్ గురించి కానీ బ్లాక్ టిన్ గురించి కానీ మనం ఏ విధంగా తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తాం అనేది మన వివో గారు